హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బైట్స్ విత్ సుష్మా. సో ఈ ఛానల్లో వచ్చేసి అవుట్ఫిట్స్, బడ్జెట్ ఫైన్స్, ఇంకా ఏంటిది గెట్ రెడీ విత్ మీస్ అండ్ మంచి మంచి డిఐవైస్ ఇలాంటి కంటెంట్ అయితే చూస్తారు. సో ఇఫ్ యూ రియలీ లైక్ సచ్ కంటెంట్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఫ్రైడే అంటేనే ఎవరికి ఆఫీస్కి వెళ్ళబుద్ధి కాదు అండ్ కొంచెం రిలాక్స్డ్ ఫీల్ ఉంటుంది, కానీ తప్పదు కదా, రొటీన్ అయితే ఫాలో అవ్వాల్సిందే. సో నేనైతే జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను అండ్ ఇవైతే తింటున్నాం. ఇది ఉసిరికాయ ఎండబెట్టి మా మమ్మీ డ్రై చేసి పెట్టిందనమాట, పీసెస్ ఇట్లా మంచిగా. సో హెయిర్కి మంచిది, ఎట్లనో మనకు పచ్చి ఉసిరికాయలు ఇయర్ అంతా దొరకవు కదా, అందుకని చెప్పి ఇట్లయితే చేసుకొని పెట్టుకున్నాము. సో ఐఎమ్ హ్యావింగ్ దిస్ రైట్ నౌ. యాక్చువల్లీ నాకు ఈరోజు పొద్దున్న ఒక ఆర్డర్ అయితే వచ్చింది, మీషోలో పెట్టాను. సో ఇదైతే పెట్టాను, అలిగేటర్ క్లిప్స్ అంటారు కదా. సో దీంతో మనం చాలా డిఐవైస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ బో క్లిప్స్ చేసుకోవచ్చు, దీన్ని మంచిగా ఇక్కడ పెట్టుకోవడానికి కూడా మంచిగా చేసుకోవచ్చు అనమాట. దీన్ని స్టోన్స్తో కానీ ఆర్ ఏమైనా ఊల్తో కానీ అట్లా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. నేను డెఫినెట్లీ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా ఫైనల్గా అయితే ఫ్రెష్ అప్ అయ్యి చిన్న షార్ట్ కుర్తీ అయితే వేసేసుకొని అండ్ జీన్స్తో అయితే పేరప్ చేసుకున్నా. సో వీక్లో 4 days వచ్చేసి మాకు ఓన్లీ ఇండియన్ ఫార్మల్స్ ఆర్ వెస్ట్రన్ ఫార్మల్స్ ఎలా అనమాట. జీన్స్ అయితే ఎలా లేదు. సో వేసుకోవాలనుకుంటే ఓన్లీ ఫ్రైడేసే వేసుకోవాలి. అండ్ ఈ మధ్య అసలు హెయిర్ అస్సలకి లీవ్ చేసుకోబుద్ది కావట్లే, అందుకని చెప్పి నాకు వచ్చిన ఒక్క హెయిర్ స్టైల్ ఫ్రెంచ్ ఫ్లాట్ అయితే వేసేసుకున్నాను. ఇంకా అట్లనే లాగిన్ టైం అయిపోయింది అండ్ కొంచెం మధ్యలో అట్లా బ్రేక్ తీసుకొని నా కోసం నేనైతే టైం తీసుకుంటాను అనమాట. ఎంత బిజీగా ఉన్నా కానీ ఒక 45 to 1 hour అయితే పక్కా వాక్ చేస్తాను. ఇంక అట్లనే ఆ రోజు ఎందుకో బోర్న్విటా తాగాలనిపించి కింద ఆఫీస్ దగ్గర బాబాయ్ హోటల్ అని చెప్పి ఉంటుంది. సో నేను ఎప్పుడు వెళ్ళినా ఈ అన్న అయితే మంచిగా 3 spoons ఆఫ్ బోర్న్విటా వేస్తాడు, ఇస్తామని చెప్పి అదైతే మంచిగా తాగేసి చల్ల వెదర్లో. సో చూస్తుండగానే లాగౌట్ టైం కూడా అయిపోయింది. సో ఫ్రైడే లాగౌట్ అంటే ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుందో నాకైతే, వీకెండ్ కాబట్టి.